ఇవాళ రాష్ట్రంలోనే మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం. ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మొన్న కూడా చూసాం, విశాఖపట్నం ఏదైతే సమ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డు స్థాయిలో దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తరిమేశారు. దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ లూలు సంస్థ కానీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో 14-19లో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాలని ప్రారంభించినటువంటి పరిశ్రమను మూతపూశారు. మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం. ఇవాళ 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు, ఇండస్ట్రీస్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇలా రకరకాల 25 పాలసీస్ తీసుకున్నాం. అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం. చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం, ఇవన్నీ చేయటం వల్ల పరిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర దగ్గర 17.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అటు రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, మరి దానికి విశాఖపట్నం వేదిక ఎంత పెద్ద ఎత్తున జరగడం, ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్నారు దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీలో కానీ కంప్రెస్డ్ గ్యాస్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయి. అగ్రి ప్రోడక్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చబోతూ ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.